అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మనము దోశలండి శనగలు బియ్యం కలిపి దోశ వేసుకునేది ప్రాసెస్ చూస్తాము. 3 గ్లాసుల స్టోర్ బియ్యం తీసుకొని దానికి 1 గ్లాసు శనగలు నానబెట్టుకొని కొన్ని మెంతులు వేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక 5 గంటలు నానిన తర్వాత ఇట్లా మనమంతా మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి వేసి పెట్టుకునేసిన తర్వాత అది రాత్రి అంతా నానినాక బాగా పిండి దాంట్లో కొంచెం అన్నం కూడా వేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నాక పిండిని అంతా కొట్టేసినాక బాగా మెత్తగా మనం ఇంట్లోనే తక్కువ బియ్యం కాబట్టి మనం ఇంట్లోనే మిక్సీకి వేసుకుంటామండి. కొట్టేసిన తర్వాత ఆ పిండి అంతా ఇట్లా అవుతుంది. దానిని మూత పెట్టి మనం తెల్లవారిన తర్వాత పొద్దున్నే దోశ వేసుకోవాలి. ఇప్పుడు దోశకు బాగా పెనం కాలిన తర్వాత వేసుకొని శనగలు అండి, శనగలతో దోశ చాలా టేస్టీగా ఉంటుంది. మనకు హెల్తీ కూడా బాగుంటుంది శనగల వల్ల. ఆ విధంగా చేసుకోవచ్చు. దోశ వేసి చక్కగా ఉంటుంది. దీంట్లోకి మనము టమాటా ఎర్రగడ్డ కారం కానీ అండి చాలా బాగుంటుంది. దోశ అలా తీసుకొని వేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. శనగలుతో దోశ మామూలుగా ఉద్దిబ్యాళ్ళు వేసుకుంటాం కదా, దీనికి శనగలు వేసుకునేదండి. చూడండి బాగుంటుంది. పల్లీల చట్నీ అయినా ఏ చట్నీ అయినా కానీ బాగుంటుందండి దోశలోకి.